అంతోని గారి నాలుక మాత్రం దేవునికి స్తోత్రం, గట్టిగా చెప్పవాలి. అన్కరప్టెడ్ నాలుక, చాలా ఫ్రెష్గా ఉంది. చాలా ఆ నాలుక ఒక జీవిస్తున్న వ్యక్తి యొక్క నాలుకలాగా ఉంది. పునీత బొనవెంచర్ అనే వ్యక్తి ఆ యొక్క దృశ్యాన్ని చూచి, ఆహా, ఆ దేవాతి దేవుని నిత్యము స్తుతించిన ఈ నాలుక, దేవుని యొక్క వాక్యమును చదివి ధ్యానం చేసి బోధించిన ఈ నాలుక కుళ్ళిపోలేదు అని దేవుని స్తుతించాడు. అంతోని గారి నాలుక ఎందుకు కుళ్ళిపోలేదంటే ఆయన తన నాలుకను దేవుని కొరకు ఉపయోగించాడు. ఈ నేపథ్యంలో ప్రియులారా, మనం ఒక ప్రశ్న అడగాలి. నేను నా నాలుకను దేవుని కోసం వాడుతున్నానా, నా కోసం వాడుకుంటున్నానా, లేకపోతే వేరే వాళ్ళని తిట్టడానికి వాడుకుంటున్నానా?